హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం సేమియా ఎలా చేసుకోవాలో చూద్దాం. లెట్స్ స్టార్ట్ పాయసం. ఫస్ట్గా ముందుగా మనం సగ్గుబియ్యం అనేది నానబెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్ నానితే చాలు. సగ్గుబియ్యం అనేది బాగా నానిపోతాయి. చూడండి, కొంచెం ఫస్ట్ సగ్గుబియ్యం తీసుకున్నాను, అందులో వాటర్ తీసుకున్నా. వాటర్ వేసుకుని ఒక 5 మినిట్స్ నానబెడితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం నెయ్యి, మీకు తగినంత నెయ్యి వేసుకొని, నాకు నెయ్యి అంత ఇష్టం ఉండదు, అందుకే కొంచెం వేసుకున్నా. నెయ్యి వేసుకున్నాక జీడిపప్పు, కిస్మిస్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది. చూడండి, ఫ్రై అయిపోయినాయి. జీడిపప్పు అండ్ కిస్మిస్లు ఫ్రై అయిపోయాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. జీడిపప్పు అనేది కొంచెం దోరగా వేయించుకుంటే సరిపోతుంది. నాకైతే దోరగా వేగింది. ఇప్పుడు అదే కళాయిలో ఒక టేబుల్ స్పూన్ కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి అనేది కరగాలి. చూడండి, నెయ్యి అనేది కరిగిపోయింది. ఇప్పుడు మనం ఏదైతే సేమియాలు ఉన్నాయో సేమియా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సేమియా పుల్లలు ఫ్రై అవుతున్నప్పుడు చాలా సువాసన వస్తుంది. అప్పుడు మనకి పర్ఫెక్ట్ సేమియా అనేది రెడీ అయిపోయింది, ఫ్రై అయిపోయింది. చూడండి, ఎట్లా బ్రౌన్ కలర్లో వచ్చినాయి. పర్ఫెక్ట్గా ఎక్కువ నెయ్యి వేసుకొని సేమియాలు అనేది వేయించుకుంటే ఇంకా బాగుంటుంది. చూడండి, సేమియాలు అనేది వేగిపోయినాయి. ఇప్పుడు పాలు పెట్టుకోవాలి. పొయ్యి మీద పాలు కాసుకోవాలి. ఒక పొంగు వస్తే సరిపోతుంది. మిల్క్ అనేది పొంగు వచ్చినాక మనం ఏదైతే సగ్గుబియ్యం నానబెట్టుకున్నామో ముందుగా అవి తీసుకుని పాలలో యాడ్ చేయాలి. ఒక్కసారి కలుపుకుందాము. ఒక పొంగు రానియండి. ఒక పొంగు 2 పొంగ్స్ వస్తే సరిపోతుంది. ఒక 2 పొంగులు వస్తే సరిపోతుంది. ఇలాగ సగ్గుబియ్యం కూడా మనకి ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి ఉడికిపోతుంది. చూడండి, సగ్గుబియ్యం అనేది ఉడికిని. అలానే అందులో నేను కొంచెం లాలిక్కాయలు వేసుకున్నాను. కచ్చాపచ్చగా దంచుకుని లాలిక్కాయలు వేసుకోవాలి. మనం ముందుగా ఏదైతే సేమియాలని ఫ్రై చేసుకుని పెట్టుకున్నామో పక్కన, ఆ సేమియాలన్నీ పాలలో వేసుకోవాలి. చూడండి, చేసుకుని ఒక్కసారి కలపండి. మీరు కలపకుండా ఉంటే అడుగట్టేస్తాయి. కలిపినాక ఒక 2 నిమిషాలు అయితే కొంచెం సేమియా పుల్లలన్నీ ఉడకాలి. మనం చేతిలో పట్టుకుంటే మెత్తగా అవుతాయి సేమియా పుల్లలు. అది ఉడికినట్టు పర్ఫెక్ట్. ఇప్పుడు అందులో షుగర్ యాడ్ చేసుకో. మీకు ఎంత కావాలంటే ఎంత షుగర్ తింటారో అంత షుగర్ యాడ్ చేసుకోండి. మనకి ఎంత షుగర్ కావాలో అంత షుగర్ యాడ్ చేసుకోండి. చూడండి, షుగర్ అనేది యాడ్ అయినాక ఒక 2 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. ఆల్రెడీ మనకి సగ్గుబియ్యం నాని సేమియా పుల్లలు కూడా ఫ్రై చేసుకున్నాం. ఉడకడానికి కూడా ఎంతో టైం పట్టదు. ఇప్పుడు ముందుగా మనం ఏదైతే డ్రై ఫ్రూట్స్ వేపి పెట్టుకున్నామో అవనేది మనం సేమియాలో యాడ్ చేయాలి. ఇక్కడ నేను బాదం, కిస్మిస్ అండ్ జీడిపప్పు 3 నేతిలో ఫ్రై చేసుకొని సేమియాలో యాడ్ చేసిన. ఒక్కసారి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన పాయసం రెడీ. సేమియా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది.